పార్వతీదేవి ఒకసారి శివుడు ఆజ్ఞతో భూమిపై తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక పెద్ద వరద పంపించాడు. పార్వతీదేవి ఆ లింగాన్ని కాపాడటానికి తన చేతులతో తన శరీరంతో కౌగిలించుకుంది. భక్తి చూసి శివుడు సంతోషించాడు. నేను పార్వతి ఈ భూమిని శివలింగంగా రూపుదిద్దుతున్నాను. ఈ పవిత్ర లింగం ఎప్పటికీ కాంచీపురంలోని ఏకంబరేశ్వర టెంపుల్లో పృథ్వీలింగంగా నిలిచి భూమి తత్వానికి ప్రతీకగా ఉంటుంది. నేను పార్వతి, నేనిక్కడ శివుడిని జలలింగంగా ఆరాధిస్తున్నాను. ఈ పవిత్ర లింగం ఎప్పటికీ అంబుకేశ్వర టెంపుల్లో జలలింగంగా నిలిచి నీటి తత్వాన్ని మరియు జీవన ప్రవాహాన్ని సూచిస్తుంది. ఆ ఆలయంలో లింగం కింద నుండి ఎప్పుడూ నీరు వస్తూనే ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఆ నీరు ఆగదు. నీరు జీవం, భావం, భక్తి, మనసు శుద్ధిగా ఉంటే దేవుడు దగ్గర అవుతాడు. నేనే అగ్నిలింగం. నేనిక్కడ తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర టెంపుల్ వద్ద అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాను. ఇది అగ్నితత్వానికి మరియు దివ్య సత్యపు వెలుగుకు ప్రతీక. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు ఎవరు గొప్పవారు అని వాదించుకున్నారు. అప్పుడు శివుడు వారికి నిజం చూపించడానికి ఒక అంతంలేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ పైభాగం కనుక్కోవడానికి వెళ్ళాడు, విష్ణువు క్రింద భాగం వెతికాడు. కాని ఇద్దరూ కూడా ఆ అగ్నిస్తంభానికి అంతం కనుగొనలేకపోయారు. వారిద్దరూ అర్థం చేసుకున్నారు, శివుడు అనంతం, ఎవరికీ ఆయనకు సమానం లేదు. నేనే వాయులింగం. శ్రీకాళహస్తిలో నేను వాయుతత్వంగా వెలుగుతున్నాను. కనిపించని గాలి ఎలా జీవాన్ని కాపాడుతుందో అలాగే దైవశక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ ఆలయంలో గాలి లేకపోయినా ఒక దీపం ఎప్పుడూ అలానే ఊగుతూ ఉంటుంది. అంటే అక్కడ అదృశ్య వాయు శక్తి ఉంది. గాలి జీవం. మనం ఊపిరి తీసుకుంటే శివుడు మనలోనే ఉన్నాడు. పంచభూతాల్లో చివరి తత్వం ఆకాశం. ఇది కనిపించదు, కానీ అన్నింటికంటే గొప్పది. నేనే ఆకాశలింగం. చిదంబరంలో నేను ఆకాశతత్వంగా ఉన్నాను. కనిపించని ఆకాశం ఎలా విశ్వాన్ని నిలబెడుతుందో అలాగే దైవశక్తి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అక్కడ లింగం కనిపించదు. ఒక పర్దా వెనుక ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. అదే ఆకాశలింగం. ఆకాశం అనంతం, శూన్యం కాదు, పరిపూర్ణం. దేవుడు కనిపించకపోయినాదా అన్ని చోట్ల ఉన్నాడు.